వాడిని వాడి కుటుంబాన్ని వదిలిపెట్టం. వాడి అంతేంటో చూస్తాం. ఎప్పుడు జైలు నుండి బయటకు వస్తాడా వాడిని వాడి కుటుంబాన్ని నరికి పోగులు చేయాలని ఎదురు చూస్తున్న క్షణం అది. అన్యాయంగా అక్రమంగా మా నాన్నను చంపేస్తారా మీరు దొరక్కపోతారా? మీ అంత చూడకపోతామా? ఒక్కొక్కడిని నరికి పోగులు పెట్టే సమయం ఎప్పుడు దొరుకుతారా? నరికి పోగులు పెట్టేద్దాం అని ఎదురు చూస్తున్న సమయంలో మా నాన్నని ఓడించలేక, ఒక్కడిని ఎదుర్కొనే ధైర్యం లేక ఊర్లో ఉన్నటువంటి దొరలందరూ కలిసి, మా ఊరిలో పెద్ద ఏ తప్పు ఏ పాపం ఏ మోసం ఎరగని వ్యక్తి, ప్రజలను అందరినీ నమ్మే వ్యక్తి, ప్రజల కోసం బ్రతికే వ్యక్తి, ఊర్లో పెద్ద మనిషిగా చలమని అవుతూ ప్రజలకు సేవ చేస్తూ మేలు చేస్తూ విడిపోయిన భార్యాభర్తల్ని కలుపుతూ మీరు క్షేమంగా ఉండాలి, మీరు బాగుండాలని ప్రజల మేలు కోరే వ్యక్తి మా నాన్న. మా ప్రాంతంలో ఏ ప్రాంతానికి వచ్చి ఫలాని ఊరుకుండే ఈదయ్య అంటే ఆ వ్యక్తి తెలియని వ్యక్తులే ఉండరు. అతని పేరు చెబితేనే మహానుభావుడు అని దండం పెట్టేటువంటి పేరు ప్రఖ్యాతి కలిగినటువంటి వ్యక్తి మా నాన్న. కానీ ఓర్వలేని ప్రజలు, ఊర్లో ఉన్న ప్రజలు మా నాన్నని ఏం చేశారో తెలుసా? అతి కిరాతకంగా చంపాలని ప్లాన్ చేశారు. ఎందుకు ప్లాన్ చేశారు ఏంటి అనే విషయాన్ని పూర్తిగా చెప్తాను. చివరి వరకు ఈ వీడియో చూడండి. నా ప్రజలు బాగుండాలి, నా ప్రాంత ప్రజలు బాగుండాలి, నా ఊరు ప్రజలు బాగుండాలని ప్రజల కొరకు దేవుళ్ళు దేవతల గుళ్ళు కట్టించే వ్యక్తి మా నాన్న. విడిపోయిన భార్యాభర్తల్ని కలిపే వ్యక్తి మా నాన్న. ఎంత పెద్ద సమస్య అయినా, ఎంత పెద్ద పంచాయతీ అయినా సరే అందులో పలాని ఊరుకుండ ఈదయ్య ఉన్నాడంటే అది తెగిపోవాల్సిందే. అంతటి నైపుణ్యత, అంతటి జ్ఞానం, అంతటి విధేయత, అంతటి ప్రేమ కలిగినటువంటి వ్యక్తి. పలాని ఊరుకుండ ఈదయ్య అంటేనే మహానుభావుడయ్యా. ఆ వ్యక్తి వల్ల ఈరోజు మేము కలిసి ఉన్నాం. ఆ వ్యక్తి మాకు సహాయం చేశాడు. ఆ వ్యక్తి తన భూమి పెట్టుకుని మాకు లోన్ ఇప్పించాడు. ఆ వ్యక్తి మేము చావు బ్రతుకులలో ఉంటే హాస్పిటల్కి తీసుకెళ్ళి చూపించాడు అని చెప్పి వేలెత్తి దండం పెట్టి, అలాంటి వ్యక్తి ఉండడు, ఉండబోడు, ఇకపై పుట్టబోడు అని చెప్పేటువంటి పేరు ప్రఖ్యాతి కలిగి ఊర్లో మంచి పేరు కలిగినటువంటి వ్యక్తి. అలాంటి వ్యక్తి భూమి మీద లేడు అని గొప్ప పేరును తెచ్చుకున్నటువంటి మహా ప్రేమ కలిగిన వ్యక్తి మా నాన్న. అలాంటి వ్యక్తిని ఓర్వలేని మనుషులు ఈర్ష్య, కక్ష, ద్వేషం, అసూయ పట్టుకొని మాటు వేసి మా నాన్నని చంపడానికి ప్రయత్నం చేశారు. ఎందుకు చేశారు, ఏంటి గల కారణం ఏంటంటే, మా నాన్నగారు చక్కగా వ్యవసాయం చేస్తూ బీద ప్రజలకు సహాయం చేస్తూ విడిపోయిన భార్యాభర్తలను కలుపుతూ కుల పెద్దగా ఉంటూ ప్రతి పంచాయతీని క్లియర్ చేస్తూ అందరం కలిసి ఉండాలని చెప్పేసి ప్రజలకు మేలు చేసేవాడు. ఎలాంటి శత్రువు అయినా సరే తెలుసో తెలియక నీ గురించి బ్యాడ్గా మాట్లాడాను, తప్పుగా మాట్లాడాను, నన్ను క్షమించయ్యా అని దండం పెట్టేటువంటి వ్యక్తి మా నాన్న. అంతటి పేరు ప్రఖ్యాతిని దేవుడిచ్చాడు. కానీ నా దేవుడు ప్రజలారా, మా తండ్రి గారిని అతి కిరాతకంగా, అతి దారుణంగా నాటి రోడ్డు మీద 12-13 మంది కలిసి నరికి చంపారు. ఎందుకు చంపారు ఏంటి అంటే, దానికి గల కారణం ఏంటంటే, చక్కగా వ్యవసాయం చేసుకుంటూ, చక్కగా తాళ్ళు గీస్తూ, చక్కగా ప్రజలకు మేలు చేస్తూ, ప్రజలకు సహాయం చేస్తూ కుటుంబాన్ని పోషించుకుంటూ ఉన్నటువంటి వ్యక్తి మా నాన్న. అయితే నా దేవుడు ప్రజలారా, చక్కగా పంట పండించుకొని వ్యవసాయం చేస్తున్నటువంటి వ్యక్తికి ఊర్లో ప్రజలంతా నువ్వు ప్రజలకు మేలు చేస్తున్నావు, ప్రజలకు సహాయం చేస్తున్నావు, విడిపోయిన భార్యాభర్తల్ని కలుపుతున్నావు, నీలాంటి వ్యక్తి ఊర్లో పెద్దగా ఉండాలని చెప్పేసి గుళ్ళు గోపురాలు ఇవన్నీ కట్టిస్తూ ఇలా ఉంటూ అతను మా నాన్నగారు చేసే మంచి పనుల వల్ల ప్రజలందరూ, చుట్టుపక్కల ప్రాంత ప్రజలందరూ పలాని వ్యక్తి మంచోడు, పలాని వ్యక్తి కొడుకునని చెప్తే అయ్యా దండం పెడతా, మీ నాన్న లాంటి వ్యక్తి భూమి మీద లేడని చెప్పి గౌరవించేవారు. ఎక్కడికి వెళ్ళినా మా నాన్న పేరు చెప్తే ఎంత పెద్ద గనులైనా సరే నమస్కరించి దండం పెట్టి కూర్చోబెట్టేవారండి. అలాంటి పేరు ప్రఖ్యాతి కలిగిన వ్యక్తి తన పనేది తాను చేసుకుంటూ ఉంటే ఊళ్ళో ప్రజలందరూ కలిసి నువ్వు వ్యవసాయం చేసుకోవద్దు, నువ్వు ప్రజల కొరకు బ్రతకాలి అని చెప్పేసి, నువ్వు రాజకీయంలోకి రావాలని చెప్పేసి మాయమాటలు చెప్పేసి, నీకు 4 కొడుకులు ఉన్నారు కదా, వాళ్ళే చూసుకుంటారు, వ్యవసాయం వాళ్ళే చూసుకుంటారు, పొలం పనులు వాళ్ళే చూసుకుంటారు, తాటి చెట్లు ఇవన్నీ ఉన్నాయి వాళ్ళు చూసుకుంటారు అని చెప్పేసి రాజకీయం అనే పిచ్చిని పోసేసి, రాజకీయం అనే మైకాన్ని దించేసి రాజకీయంలోనికి మా తండ్రి గారిని లాగేశారు. మా తండ్రి గారు చిన్నగా పొలం పనులు, ఈ కళ్ళు గీసే పని ఇదన్నీ పక్కన పెట్టేసి రాజకీయంలోనికి వచ్చేసారు. అయితే రాజకీయ నాయకుడిగా, ఒక సర్పంచ్గా నీవే మాకుండాలి, నీవే మాకు మేలు చేస్తావు, మనుషులు నమ్మదగిన వారు కారు, నువ్వు సరైన న్యాయం చేసే వ్యక్తి అని చెప్పేసి పనులు చేసుకునే వ్యక్తిని ఇందులోకి తీసుకొచ్చి రాజకీయంలో నిలబెట్టారు. మా తండ్రి గారికి పోటీగా అవతల మా ఊర్లోనే పెద్ద గడి ఉంటుంది, చిరుమర్తి అనే ప్రాంతంలో. అక్కడ దొరలు పరిపాలిస్తున్న ప్రాంతం అది.
పెద్ద మా ఊరి బస్ స్టాండ్లో పెద్ద గడి ఉంటుంది. ఆ పెద్ద గడి అండి. ఆ గడిలో దొరలు వాళ్ళు ఉంటారు. అయితే వీడు నిలబడితే ఎలక్షన్లో మనం ఓడిపోతాం, ఎలాగనైనా సరే వీడిని మనం చంపాలి, వీడికి మనకు అడ్డొస్తున్నాడని చెప్పేసి వాళ్ళు ఏం ప్లాన్ చేశారంటే వీడిని ఎలా ఓడగొట్టాలి, ఫలాని ఊరుకుండి ఇదే చేతులు మనం ఓడిపోయామంటే మన పేరు ప్రఖ్యాతి పోతుంది, దొరలు ఓడిపోయారంట అని నవ్వుల పాలైపోతాం, అబాసు పాలైపోతామని వాళ్ళు ప్లాన్ చేసి మా నాన్నకు ఆపోజిట్గా ఒక క్యాండిడేట్ని నిలబెట్టి ఏదేమైనా సరే వాడిని చంపేస్తే మనకు తిరుగు ఉండదు, మీరేం చేస్తారో నాకు తెలియదు, ఎన్ని డబ్బులు ఎన్ని లక్షలైనా మీకు ఖర్చు పెడతాము అని చెప్పేసి ఒక ఎస్సీ క్యాండిడేట్ని పట్టుకొని మా నాన్న ఎక్కడ ఉంటాడు, ఎవరితో స్నేహం చేస్తున్నాడు, ఎక్కడ తింటాడు, ఎక్కడ పండుకుంటాడు, అతడి స్నేహితులు ఎవరు అన్నీ తెలుసుకొని ప్లాన్ చేసేసి అవతల వ్యక్తులను పట్టేసుకొని అవతల వ్యక్తులను క్యాచ్ చేసేసుకొని వీళ్ళందరూ ముక్కుమాడిగా ఏకమైపోయి మా తండ్రి గారు ఒకరోజు రాత్రి తన స్నేహితుడి ఇంటి దగ్గరికి వెళ్ళి అక్కడికి వెళ్ళి వారితో మాట్లాడి ఒక ప్రేమ విందులో కలిసి పాలిభాగస్తుడై తిరిగి ఇంటికి వస్తున్న క్రమంలో ఊర్లో వీధులలో అక్కడ కొంతమంది సందులు ఉంటాయి కదా ఊర్లలో, సందులలో అక్కడ కొంతమంది మాటు వేసేసి కత్తులు గొడ్డళ్ళు రోకల బండలు తీసేసుకొని ట్రాన్స్ఫారం దగ్గర కొంతమంది ఉండి ఆ చీకట్లో ఎవరికి కనిపించకుండా వేసేయాలి, చంపేయాలని ప్లాన్ చేసేసి ట్రాన్స్ఫారం దగ్గర కొంతమంది వ్యక్తులని ట్రాన్స్ఫర్ ఆఫ్ చేశారు. అడ్రస్ మొత్తం తెలుసుకున్నారు, ఏ టైంకి వస్తాడు, ఏ టైంకి తింటాడు, ఏ టైంకి పనుకుంటాడని. ఆ తర్వాత మా తండ్రి గారు 10 గంటల ప్రాంతంలో ఇంటికి వస్తుంటే ట్రాన్స్ఫారం దగ్గర లైట్లు ఆఫ్ చేసేసి కరెంటు మొత్తం ఊర్లోనికి రాకుండా చేసేసి ముక్కుమాడిగా అందరి మీద పడేసి కత్తులతో గొడ్డలతో రోకల బండలతో తల మీద నరికేసి చంపేశారు అన్యాయంగా, అక్రమంగా. కేవలం ఇతన్ని మేము ఓడించలేము, ఇతడితో మేము గెలవలేము, ఇతడి వల్ల మేము ఓడిపోతే మేము దొరల మా పరువు ప్రతిష్ట పోతుంది, మమ్మల్ని ఎవడు విలువివ్వడు అని చెప్పేసి దొరోళ్ళు కొంతమంది ఎస్సీ వాళ్ళు కుట్ర చేసి ఈ ప్లాన్ చేశారు. కానీ నా దేవుడు ప్రజలారా మా నాన్నని చంపేశారు. ఆ తర్వాత ఎంపీటీసీగా అవతల వ్యక్తులు మళ్ళీ అదే దొరోళ్ళే వేరే క్యాండిడేట్ని నిలబెట్టారు. ఎన్ని లక్షలు ఖర్చు పెట్టినా వారు తుక్కుగా ఓడిపోయారు. రూపాయి ఖర్చు పెట్టకుండా మా అమ్మగారిని నిలబెడితే మా నాన్నగారి ప్లేస్లో ఎంపీటీసీగా గెలిచేసాము. మా అన్న మేము ఎంపీటీసీ కాంట్రాక్ట్ల వర్కులు ఇవన్నీ చేయాలనుకున్నాం. ఆ తర్వాత మా అమ్మగారు కూడా చనిపోయారు. అది నా పూర్తి సాక్ష్యంలో చెప్తాను. ఆ తర్వాత ఎంపీటీసీగా గెలిచిన తర్వాత మా ఊళ్ళో స్కూల్ గోడలు, ప్రహరీ గోడలు, రోడ్డుకు సంబంధించిన వర్క్స్ అంతా నేనే చేయించాను. నా దేవుడి ప్రజలారా మా తండ్రి గారిని చంపి జైలుకి వెళ్ళారు. మేము 4 అన్నదమ్ములం కదా. వాడు బయటకు వచ్చినాక మన తండ్రి గారిని ఎలా హింసపెట్టి ఎలా కిరాతకంగా దారుణంగా చంపారో వాడి కుటుంబాన్ని వాడి తమ్ముడిని చంపేయాలని మేము ప్లాన్ చేశాం. అయితే జైలు నుండి విడుదలైన కొంతకాలం తర్వాత అనుకోకుండా మా ఊరి పక్కన ఆగమోత్కర్ అనే ప్రాంతం ఉంటుంది. అక్కడ దిగేసి నడుచుకుంటూ రోడ్డు మీద మా నాన్నని చంపిన వ్యక్తులలో ప్రథముడు ఆ రోడ్డు మీద నడుచుకుంటూ వస్తున్నాడు. నేను అనుకోకుండా ఏదో మిర్యాలగూడ అనే ప్రాంతానికి వెళ్ళేసి తిరిగి వస్తున్న క్రమంలో ఆ మోత్కూర్ అనే ప్రాంతానికి రాగానే కరెంటు లేదు, చిమ్మ చీకటి అయిపోయింది. అప్పుడు ఒక వ్యక్తి, బ్రదర్ ఆపండి ప్లీజ్ కొంచెం ఆపండి బ్రదర్, కొంచెం లిఫ్ట్ ఇవ్వండి అని అంటున్నాడు. అరే గొంతును ఎక్కడో విన్నట్టుందే అని అనుకొని ఆపాను. అయితే నా దేవుడి ప్రజలారా కరెంటు లేదు, ఆ చీకటి. ఆ క్రమంలో సరేలే ఎవరైతుంది అని చెప్పేసి ఆ బండి మీద ఉన్న బ్రదర్ నేను ఎక్కించుకున్నాను. ఆ బ్రదర్ చాలా వందనాలు బ్రదర్, థ్యాంక్ యూ బ్రదర్, మీరు ఎవరో కానీ చాలా ఒక అర్ధగంట సేపటి నుంచి ఎంతమందిని ఆపినా కానీ ఎవరు కూడా ఆ లిఫ్ట్ కూడా లేదు. బ్రదర్ బాగానే మీరు ఇచ్చారు బ్రదర్, థ్యాంక్స్ బ్రదర్ అని అతను అంటున్నాడు. నేను అతనితో మాట్లాడుతున్నాను. ఆ బ్రదర్ మీది ఎవరు బ్రదర్, మీది ఎక్కడ ఏంటి అని అడిగాడు. అయితే నేను అన్నాను మీది ఎక్కడ బ్రదర్ ఏంటి అని అడిగాను. అతని స్వరం నేను విన్నాను, నాకు అర్థమైపోయింది. మా నాన్నని చంపిన వ్యక్తి, ఆ వ్యక్తి కొరకు ఎదురు చూస్తున్నాము, ఆ వ్యక్తిని చంపాలనుకుంటున్నాము, ఎప్పుడు దొరుకుతాడా, ఎప్పుడు నరికి పోగులు పెట్టాలా అని ఎదురు చూస్తున్న క్షణంలో నా బండి ఎక్కాడు. నా దేవుడి ప్రజలారా నన్ను అడుగుతున్నాడు, నేనేం సమాధానం చెప్పలేక ఆలోచిస్తున్నాను. బండి ఆపుదామా, చంపేద్దామా, మీద పడి పీక కొరికేద్దామా, పిడుగుదులు గుద్దేద్దామా అన్న కోపంతో ఉన్నాను. ఎక్కడ ఏంటి బ్రదర్ ఏంటి అని అన్నప్పుడు అలా మాట్లాడుకుంటూ వచ్చి బ్రదర్ మీది చిరుమర్త, అవును బ్రదర్ అని. చిరుమర్తలో నువ్వు ఎవరు కొడుకు ఏంటి, నాకు తెలియని వాళ్ళు ఎవరు అని చెప్పాడు. నేను అన్నాను పలాని ఈదయ్య గారి కొడుకునని చెప్పాను. ఎప్పుడైతే ఈదయ్య గారి కొడుకునని చెప్పానో నోట్లోంచి మాట్లాడలేదు, ఎందుకంటే చంపింది మా నాన్ననే. జైలుకి వెళ్ళేసి కొన్ని నెలలు జైలు ఉన్నాను.
దేవుడు పగ తీర్చాడో ఇప్పుడు నేను ప్రశాంతంగా ఉన్నాను భార్య బిడ్డలతో. మీ శత్రువులను కూడా మీరు క్షమించండి. ఎంత పెద్ద శత్రువులనైనా సరే, మిమ్మల్ని ఇబ్బంది పెట్టి, మిమ్మల్ని వేద పెట్టి, మిమ్మల్ని బాధ పెడుతున్న శత్రువులు ఉంటారే, పగ తీర్చుట దేవుని పని. మీరు ప్రశాంతంగా ఉండండి, దేవుడు తీర్చుకుంటారు. ఏ రోజు వాళ్ళు చనిపోయారు, భార్యాభర్తలకు దూరం అయిపోయారు, అనారోగ్య సమస్యలు, వాళ్ళు శాపగ్రస్తులు అయిపోయారు, కుటుంబంలో రోగాలు, దరిద్రత, ఉన్న పొలం అమ్ముకొని పరిస్థితులన్నీ మార్చబడి తారుమారైపోయారు. ఈరోజు నేను నా భారాన్ని నేను దేవుని మీద పెట్టాను కనుక దేవుడు ప్రశాంతంగా ఉంచాడు. శత్రువుల ఎదుట దేవుడు విందు చేశాడు. ఎవరి క్రియల చొప్పున దేవుడు వానికి ప్రతిఫలం ఇస్తాడు. నేను చెప్పబోయే విషయం ఏంటంటే, మీ శత్రువుల విషయంలో మీరు అభ్యంతర పడొద్దు. పగ తీర్చువాడు దేవుడే. మన దేవుడు చూస్తున్న దేవుడు, మాట్లాడే దేవుడు. మీ శత్రువుల గర్వాన్ని, అహంకారాన్ని అనగొడతాడు. మీ జీవితంలో కూడా మీ శత్రువులు ఉంటే, మీరు ఎవరైనా చంపాలనుకుంటే, మీకు కీడు చేసి హాని చేసిన వారు ఉంటారే, మీరు వారిని క్షమించండి. దేవుని ప్రేమను బట్టి నేను క్షమించాను, దేవుడు పగ తీర్చుకున్నాడు. కానీ నా దేవుడు ప్రజలారా, పగ తీర్చుట మన పని కాదు, అది దేవుడి పని. కనుక మీరు ప్రార్థించండి. శత్రువుల విషయంలో మీరు అభ్యంతర పడక, దేవునికి దూరం కాకండి, ప్రార్థనకు దూరం కాకండి, భక్తిలో అవిశ్వాసాలుగా ఉండకండి, దేవుని ప్రేమించండి. దేవుడే వారి గర్వమును, అహంకారమును అనగొడతాడు. ఆ దినాలు రాబోతున్నాయి. ఈ సాక్ష్యాన్ని బట్టి మీ అభిప్రాయాన్ని కామెంట్లో తెలియజేయండి.